అది కాకుండా 6వ స్థానంలో కుజుడు, 6వ స్థానంలో గురువు. అంటే ఒకవైపు స్థిరాస్తులు సంపాదించాలి, గృహాలు కొనాలి, వాహనాలు క్రయ విక్రయాలు చేయాలనుకుంటూ ఉంటారు. మంచి కాలమే, కానీ సమయం ధనం వృధా చేసుకోకుండా ఉండగలిగితే యోగం. పోతే అష్టమ స్థానంలో ఆయుస్థానంలో రవి, బుధుడు, శుక్ర సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలను మీరు ఆవగింజను బుద్ధత్వంలో చూస్తే అది గుమ్మడికాయలా కనపడుతుంది. కనుక అలాంటి విషయాలు మీరు పట్టించుకున్నట్లయితే నిద్రలేని రాత్రులు గడపడం, దీర్ఘకాలికమైన వ్యాధులు రావడం, అలాగనే శరీరంలో రక్తహీనత లాంటి కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, నరాల బలహీనత కానీ వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి. అదే కాకుండా దూర ప్రయాణాలు, జల ప్రయాణాలు, దూరంగా ఉండడం, నిప్పుతో, నీటితో, మాటతో, యంత్రాలతో, ఫోన్లతో, వాట్సాప్ స్టేటస్లతో మిమ్మల్ని కొందరు ముంచెత్తడము, మిమ్మల్ని మాయలో పెట్టే పని చేయడం జరుగుతుంటుంది. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి.